జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాను రాను కూడా ఈ జిహాదీగాళ్లకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి దేశ వ్యతిరేక కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారన్నమాట. వీళ్ళకు ఊళ్ళుంచి పనిచేయడం చేత కాదు. చదువు సంధిలు అంటావా పెద్దగా ఉండవు. ఉన్నా కూడా ఉద్యోగాలు చేసేటటువంటి సామర్థ్యం కూడా ఉండదు. అందుకే వీళ్ళు కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఏవో కొన్ని దొంగ పనులన్నీ కూడా చేస్తా అట్లా బతుకుతూ ఉంటారన్నమాట. అదేమయ్యా అంటే మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఇక మతం విషయం దగ్గరకు వచ్చేసరికి మన దేశంలోని సూడో సెక్యులర్ పార్టీలు, సోకాళ్ళు మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, అలాగే ఒక వర్గం మీడియా అంతా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. ఇంకేమి అంత సపోర్ట్ పెట్టుకొని కాదులే కష్టపడేదానికి వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా? సరే, అదేమయ్యా అని అడిగితే ఊరినైనా వాళ్ళు ఏదో పేదవాళ్ళనో లేకపోతే మైనార్టీలనో లేకపోతే ఇంకోటనో వాళ్ళందరినీ కూడా వెనకేసుకొని వస్తూ ఉంటారు. ఈ సూడో సెక్యులర్ పార్టీలకు కేవలం వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలా. సరే, వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది కానీ లేకపోతే దేశ భవిష్యత్తు ఎట్లుంటుందని కానీ ఏంలే, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నామా, వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకుంటా ఉన్నామా, మనము ఏదో ఒక విధంగా నాయకులుగా చలామణి అవుతా ఉన్నామా, అది ఉంటే సార్ అనమాట. ఇక దేశం ఏమైపోయినా కూడా పర్వాలే. తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టున్నదనమాట పరిస్థితి అంతా కూడా. ఇప్పుడు ఈ జిహాదీగాళ్ళు ఏకంగా పోలీసుల మీదనే దాడులు ప్రయత్నించారు. ఎవరి మీద? పోలీసు వాళ్ళ మీదనే. అదేదో సామెత ఒకటి చెప్తూ ఉంటారు, బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందు పోయి తొడగొట్టిందంట. అట్లాగా నువ్వు పోయి పోలీసు వాళ్ళ మీద కలపడాలని చెప్పి చూసే వాళ్ళు ఊరికే ఉంటారా? వంగ తీసి మెట్టు కొడతారు, అట్లా చేత్తో కూడా కొట్టకుండా. సరే, పైగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి తుపాకులు లాక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. సరే, మరి ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు అప్పుడు ఏం చేశారు అన్న విషయాల గురించి ఇప్పుడు మీకు అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రాహుల్ ఖాన్ అనేవాడిది హర్యానాలోని నూహ్ ప్రాంతంలోని సిక్రావా గ్రామం అన్నమాట. కానీ వీడు ఒక పెద్ద జిహాదీగాడు, అంతేకాదు పెద్ద జాదుగాడు కూడా. రాత్రిపూట ఏటీఎంలలో డబ్బులు దొంగిలించడంలో వీడికి తిరిగే లేదంట. ఏదో మలయాళం సినిమాలో చూపించినట్టుగా వీడు ఏటీఎంలలోని డబ్బంతా కూడా పెద్ద మొత్తంలో లాగి పారేస్తూ ఉంటాడనమాట. వీడు ఢిల్లీ నగరంలోని ఒక ఎస్బీఐ ఏటీఎంలోనే దాదాపు 34 లక్షల రూపాయలు కాజేశాడంటే వీడు ఎంత జాదుగాడో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎంత? 34 లక్షల రూపాయలు. ఏం తమాషా? అది కూడా అరగంటలో కొట్టేశాడంటే. ఈ విధంగా ఒక ఢిల్లీలో మాత్రమే కాకుండా హర్యానా, మేఘాలయ, అస్సాము, అలాగే అరుణాచల్ ప్రదేశ్లలో కూడా అనేక ఏటీఎంలలో దొంగతనాలు చేశాడు. అయితే వీడు నార్త్ ఈస్ట్ రాష్ట్రం అయినటువంటి మేఘాలయలో కూడా 3 చోట్ల ఏటీఎంలో డబ్బులు అయితే దొంగిలించాడంట. అయితే మేఘాలయ పోలీసులు వీడినైతే ఫైండ్ అవుట్ చేశారు, అంటే గుర్తించినారనమాట. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఊరు, పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అన్ని కూడా చూపించాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక హోటల్లో రూమ్ తీసుకునేటటువంటి క్రమంలో ఈ రాహుల్ ఖాన్ గాడు తన వివరాలను ఆ హోటల్కి అయితే ఇచ్చాడు. ఎట్టం ఆడైనా ఒరిజినల్ ఇచ్చాడు, ఏది ఫేక్ అని ఇవ్వకుండా. సరే, నన్ను ఎవరు పట్టుకుంటారులే అనుకున్నాడు ఏమో కానీ అహంకారంతో వాడి వివరాలన్నింటినీ కూడా ఆ హోటల్ సిబ్బందికి అందజేశాడనమాట. అయితే వాడు ఏటీఎంలలో డబ్బులు దొంగిలించడాన్ని ఏ విధంగా పట్టినారో కానీ మేఘాలయ పోలీసులు మొత్తానికి అయితే గుర్తించారు. ఇక వాడి ఫోటోని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు హర్యానాలోని నూహ్ ప్రాంతానికి చెందినటువంటి రాహుల్ ఖాన్ అని చెప్పేసి తేలిపోయిందనమాట. ఏం పేరు? రాహుల్ ఖాన్. దీంతో పోలీసులు కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని ఈ మేఘాలయ పోలీసులు డైరెక్ట్గా హర్యానాకు పోయినారు. ఎందుకంటే వాడి అన్ని ఆధారాలు దొరికినాయి కదా. హర్యానాలో ఉన్నది మన బీజేపీ ప్రభుత్వమే కావడంతో ఇక వెంటనే హర్యానా పోలీసులు కూడా ఈ మేఘాలయ పోలీసులకు సహాయం అయితే అందించారు. నూహ్ ప్రాంతంలోని వాడి గ్రామానికి పోయి వాడిని పట్టుకొని మేఘాలయ పోలీసులకు అప్పగించారన్నమాట. ఇక మేఘాలయ పోలీసులు ఆ రాహుల్ ఖాన్ గాడిని తీసుకుని జీపులో ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినారు. ఎందుకంటే ఆ నుంచి ఢిల్లీ నుంచి మేఘాలయకు పోవాలి కదా. ఇంక రోడ్డు మార్గంలోనో ట్రైన్లోనో పోవాలంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి సరే ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అంతలో సరిగ్గా పినాంగ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిక్రావా గ్రామం దగ్గరకు వచ్చేసరికి 20 మంది ఆడోళ్ళు, వాళ్ళ వెనక మరో 10 మంది మగవాళ్ళంతా కూడా గుమికూడి ఈ మేఘాలయ పోలీసులు వెళ్తున్నటువంటి ఆ జీబును ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఒక దొంగ ముండా కొడుకి ఈ దొంగ ముండలంతా కూడా సపోర్ట్ అన్నమాట. ఇంకా అట్టయి కదా, ఇంక వాళ్ళు అట్టుండేదే, ఇంకెట్టుంటారో కాదులే దొంగతనం చేసుకొచ్చారా లంబడి కొడక అని చెప్పేసి అందరూ కలిసి వాడిని మెట్టు కూర్చుంటే వాడు ఆ పని చేసి ఉండడు. వాడు కాదు చేసి వచ్చిందే లంగా పని, లత్కోరు పని. వాడిని పోలీసులు వచ్చి ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తా ఉంటే వీళ్ళు మళ్ళీ పోయి ఆడవాళ్ళ ముందు పెట్టి మగవాళ్ళు వెనక నిలబడుకొని అంతా కలిసి 30 మంది అడ్డపడ్డాం. సరే, ఇక లోపల ఉన్నటువంటి ఈ రాహుల్ ఖాన్ గాడు జీబు డ్రైవర్ మీద పడి స్టీరింగ్ను అట్టా ఇట్టా తిప్పుతా ఏది సినిమాల్లో లెవెల్లో
జీబును బోల్తా కొట్టించడానికి ప్రయత్నించడంతో ఆ జీబు అక్కడ ఆగిపోయింది. అంతే, ఇక జీబు ఆగిపోవడంతో ఆ 30 మంది జిహాదీలు జీపులో ఉన్నటువంటి పోలీసుల పైన పడి దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే పోలీసుల పైన రాళ్ళ దాడి చేశారనమాట. వీళ్ళకు న్యాచురల్ థింగ్ అనమాట ఇది. ఏదైనా తేడా వచ్చిందంటే అప్పుడే పిచ్చి పెట్టిన వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని ఇంకా మళ్తారు ఇంకా రాళ్ళ దాడి చేసేదానికి. అంతేకాకుండా పోలీసుల దగ్గర ఉన్నటువంటి గన్స్ను కూడా లాక్కోవడానికి విఫల ప్రయత్నం చేశారంట. ఇదే ఇక్కడ కీలకమైనటువంటి విషయం. సరే, ఈ జిహాదీగాళ్ళు ఏకంగా పోలీసుల తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నించారంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది అంటే ఆ తుపాకులతో పోలీసులనే కాల్చి చంపుదామనే కదా, అంతేనా కాదా? సరే, ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుంటే మేఘాలయ పోలీసులు వెంటనే గాలిలోకి కాల్పులు జరిపినారు. అంతేకాకుండా అక్కడ పోలీసుల పైన రాళ్లతో దాడి చేస్తున్నటువంటి తరీఫ్ ఖాన్ కాలిపైన కాల్పులు అయితే జరిపినారు. ఎక్కడ? కాళ్లపైన. అంతే, ఇక దెబ్బతో ఆ జిహాదీగాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి పరారైపోయినారంట. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి హర్యానా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వేగంగా విచారణ అయితే ప్రారంభించారు. ఈ క్రమంలో మొత్తం 20 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టేశారు. వీళ్ళలో నసీం, ఫరూక్, మైమూనా, సహ్రూని, ముస్తాకిం, షాహిద్, కుద్దీ, ఖలీద్, భూపత్ ఖాన్, అలాగే జాఫర్ వంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఇక వాళ్ళ గ్రామం మొత్తాన్ని కూడా పోలీసులు అష్టదిగ్బంధనం చేసేశారు. వాళ్ళ బంధువులను కూడా పోలీసు నిఘాలో ఉంచారన్నమాట. ఇక ఈ జిహాదీగాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకడం అయితే ఖాయం. దాంట్లో అయితే మరొక మాటే లేదు. ఇక వీళ్ళపైన హత్యాయత్నంతో పాటు మరో 5 కేసులు కూడా పెట్టారంట. అంటే ఇక వీళ్ళు కనీసం 10 సంవత్సరాల పాటు జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. దాంట్లో అయితే మరొక ఆలోచనే లేదు. ఏకంగా పోలీసులపైనే దాడులు చేశారు కాబట్టి వీళ్లకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదన్నమాట. అది విషయం. ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు నీకు రాజ్యాంగం అంటే నీకు నమ్మకం లేదు, విలువ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. పోలీసు వ్యవస్థలన్నా కూడా లేదు. వాళ్ళ మీద దాడులు చేయాలని చెప్పి సూచివి, వాళ్ళనే కాల్చాలని చెప్పి సూచివి, వాళ్ళ తుపాకులే లాక్కోవాలని చెప్పి సూచివి. ఇంకా మిమ్మల్ని తీసుకపోయి 10 ఏళ్ల పాటు ఎందుకు జైల్లో పెట్టి మేపాలా? బాగా బలిసొచ్చారు, మళ్ళీ వచ్చి ఇంకోటి చేస్తారనే. అవునా కదా? నాకు తెలిసి ఒక పూట కూడా దండగెత్తిండి వీళ్ళకు. వాళ్ళు చేసే పని అది నార్త్ కొరియాలో కిమ్ గద చేసినట్టు చేయాలి వీళ్ళకు. అప్పుడు కానీ మొత్తం ఇలా మా దేశంలో ఉండే లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ అవ్వదు. అవునా కదా? ఏమంటారా మిత్రులారా? పోలీసులపైనే దాడులు చేస్తూ తుపాకులు లాక్కోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ ముఠాల ఆగడాలో ఏ స్థాయికి చేరుకున్నాయో చూశారు కదా. మన దేశ చట్టాలను, మన రక్షణ వ్యవస్థను గౌరవించినటువంటి ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిందే. ఈ విషయంలో పోలీసులు చూపించేటువంటి తెగువను మనం ఖచ్చితంగా అభినందించాలా. ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే వాస్తవాలను వెలికి తీస్తూ మన దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగేటటువంటి మన న్యూస్ అఖండ వార్తల కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.